తెలంగాణ భవన్ నుంచి లైవ్ చూసాం. ఇక గుడివాడలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేస్తానని వాగ్దానం చేశాడా? ఒక్క రూపాయినా మాఫీ చేశాడా? ఇప్పుడు పసుపు కుంకుమ అని మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఇస్తున్నాడే, అది కనీసము ఆ మాఫీ చేయని రుణానికి వడ్డీకైనా సరిపోతుందా? ఏమ్మా అక్క, వడ్డీకైనా సరిపోతుందా? ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నాడు. మోసపోకండి. మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పాపము ఫీజు కట్టుకోలేక తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్స్ ని లిస్టు నుంచి తొలగించారు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలట, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళడానికి లేదు. చంద్రబాబు గారికి జబ్బొస్తేనో ఆయన కుటుంబానికి జబ్బొస్తేనో ఏ హాస్పిటల్కి వెళ్తారు? ఎప్పుడైనా కనిపించారా గవర్నమెంట్ హాస్పిటల్లో? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, సామాన్యుని మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలట. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు చేయాల్సిన పనేనా? పోలవరం 3 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు. నిజంగానే చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? అమరావతి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2500 కోట్లు ఇచ్చారట. ఈ చంద్రబాబు గారు కనీసం ఒక్క ఫ్లైఓవర్ కట్టాడా? కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టాడా? దాంట్లో ఈయనకేదో గొప్ప అనుభవం ఉంది కదా అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్కటంటే ఒక్క మంచి పని చేశాడు అమరావతిలో? అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇప్పుడు అమరావతిని మళ్ళీ 5 ఏళ్ళ అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళంని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులు పూలు క్యాబేజీలు కూడా పెడతాడట. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? బాబు వస్తే జాబ్ ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు పప్పు లోకేష్ గారికి వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నికైనా గెలిచాడా ఈ పప్పు గారు? 1 కాదు 2 కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఏ అనుభవం ఉందని, ఏ అర్హత ఉందని 1 కాదు 2 కాదు 3 శాఖలకు మంత్రిని చేశారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి పప్పు గారికేమో 3 ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది న్యాయమేనా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది, అవునా? ప్రత్యేక హోదా అంత ముఖ్యమని తెలిసి చంద్రబాబు గారు దాన్ని నీరు గాల్చడానికి చెయ్యని ప్రయత్నమే లేదు. ఒకసారేమో గత ఎన్నికలకు ముందేమో హోదా అంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్యాకేజీ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడు చంద్రబాబుకే తెలియదు. రోజుకొక మాట, పూటకొక వేషమి చంద్రబాబుది. అందుకే ఇలా 2 ఏళ్ళు చూపిస్తుంటాడు. రోజుకొక మాట,
పుట్టకొక వేషం అన్నమాట. ఈయనకి రెండు నాలుకల ధోరణి అని చెప్తూ ఉంటాడు. ఆయన చూసినప్పుడల్లా ఇలా 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 అంటుంటే ఏమో అనుకున్నాం, మనకు అర్థం కాలేదు ఇన్ని రోజులు. ఇలా 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 అంటే నాకు రెండు నాలుకలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాడు అనమాట. రెండు నాలుకల ధోరణి నాది అని చెప్పుకుంటున్నాడు అనమాట చంద్రబాబు గారు. ఈసారి నుంచి ఇలా 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 అంటే మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, బందులు చేశాడు. ప్రతి జిల్లాలో యువబేరీ పెట్టి యువతులను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత అంతమంది ఎంపీలు, ఎంతమంది ఉంటే వైఎస్ఆర్సీపీకి అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామా కూడా చేశారు. జగనన్న ఇంతగా ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి, కానీ ఆయన చెప్పడు. ఆయనకు దమ్ము లేదు. ఇంకొక శాపం కూడా ఉంది. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉంది. నాన్న చెప్పేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏం శాపం? ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు నిజం చెప్పరు. ఈ మధ్య చంద్రబాబు గారు పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. ఆయనకు సూట్ అవ్వని పదాలు, పౌరుషమంట, రోషమంట, ఏవో మాట్లాడుతున్నాడు. నిజం కానప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో కలిశారట. జగన్మోహన్ రెడ్డి గారిని నీకు పౌరుషం ఉందా అని అడుగుతున్నాడు. ఇదే కేసీఆర్ తో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా అదే కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని చూశాడు. అప్పుడు ఏమైంది చంద్రబాబు గారి పౌరుషం? నిద్రపోయిందా? చచ్చిపోయిందా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అంటే పులైపోదు. పిల్లి పులి. పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదులుకొని సింగిల్ గా బయటకు వచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారు ఆరోపిస్తున్నారు, మాకు బీజేపీతో పొత్తుండట, మాకు కేసీఆర్ తో పొత్తుండట, మాకు ఎవ్వరితోనూ పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తాడని దేశంలోని ప్రతి సర్వే చెప్తుంది. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు జనసేనతో పాటు కాంగ్రెస్ తో పాటు ఎవరు తోడొస్తే వాళ్ళతో వస్తున్నాడు. ఎవరు నక్క, ఎవరు సింహం? చంద్రబాబు గారు అంటున్నారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు.
దొంగబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఈ 5 ఏళ్ళు ప్రజల బాధ్యత ఆయనది కదా, ఈ 5 ఏళ్ళు లోకేష్ బాధ్యత మట్టుకే ఆయనదా? ఈ 5 ఏళ్ళు ప్రజల కోసం